పశ్చిమాసియా యుద్ధంతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై భయాందోళనలు నెలకొన్నాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్రం చెబుతోంది. అయితే గృహ వినియోగదారులు గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలంటున్న ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణంతో ఈ గ్యాస్ సరఫరా కానీ లేకపోతే ఇతర పెట్రోల్ డీజిల్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ సరఫరా కానీ షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. దానికి సంబంధించి ఎస్మా చట్టాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఏ విధంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ యుద్ధం కూడా ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి తదితర అన్ని అంశాలలో మనతో మాట్లాడేందుకు ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా చాలా వరకు ఆయిల్ దిగుమతులు తర్వాత గ్యాస్ దిగుమతులు తగ్గిపోయినాయి. ప్రస్తుతము తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పటి వరకైతే గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నుండి ఆల్మోస్ట్ 6వ తారీఖు సాయంత్రం నుండి కేంద్ర ప్రభుత్వం కొన్ని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరిశ్రమలకు, కమర్షియల్ అంటే పెద్ద పెద్ద హోటల్స్ కానీ వీటికి కానీ ఎల్పీజీని ఆపేయమని చెప్పి కొన్ని ఉత్తర్వుల ద్వారా కూడా తెలపడం జరిగింది. ఈ యుద్ధ వాతావరణం ఏర్పడగలిగే ముందు నేను ఇప్పుడు బుక్ చేశాను అనుకో, ఎప్పటి లోపల అది సిలిండరు మన ఇంటికి చేరే అవకాశం ఉంది. ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత ఏమన్నా దాంట్లో ఏమైనా మార్పు వచ్చిందా? రైట్, డెఫినెట్గా వచ్చింది. ఎందుకు వచ్చింది? అంతకుముందుకు మేము 24 గంటల నుంచి మ్యాక్స్ 48 గంటలలో మేము వచ్చిన ఆర్డర్ని 90% ఆర్డర్స్ డెలివరీ చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 1.5 టైం బుకింగ్స్ పెరిగిపోయింది. అంటే మేము ఇప్పుడు మా డెలివరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోజుకు 500 చేసేది ఉంటే మాకు 700 బుకింగ్స్ వస్తున్నాయి. సో దానివల్ల కొంచెం ఒక హాఫ్ ఎ డే, ఇప్పటికి కూడా 2-2.5 రోజులు మ్యాక్స్ అంటే 3 రోజుల లోపల మీకు డెలివరీ అయిపోతుంది. భయపడి ఎక్కువ మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో అనే ఒక భయంతో బుకింగ్స్ ఎక్కువ పెరిగిపోయాయి. అంటే ఈ యుద్ధం కూడా ఇట్లే కొనసాగితే పరిస్థితులు ఎలా ఉండబోతాయి? డెఫినెట్లీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే భారతదేశంలో కేవలం 42% మాత్రమే గ్యాస్ ప్రొడక్షన్ ఉంది. 58% గ్యాస్ మనము పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 58%కి సంబంధించిన కన్సైన్మెంట్స్ 28 తారీఖు నుండి ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అప్పటి నుండి హర్ముజ్ జలసంధిలో ఇరుక్కుపోయినాయి. ఇప్పటి వరకు కూడా రాలేవు. డెఫినెట్లీ ఇది మళ్ళీ సాధారణ స్థితి చేరడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. ఇట్లే కొనసాగిందనుకో పరిస్థితులు ఎలా ఉంటాయి? గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? లేకపోతే గ్యాస్ సప్లై టైము ఇప్పుడు 2 రోజులకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు. ఆ టైం ఏమైనా పెరిగే అవకాశాలు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? మనకు యుద్ధంకి సంబంధించినంత వరకు అనిశ్చితి ఉంది. దానికి మనం ఏమంటారంటే ప్రెడిక్టబుల్ ఈవెంచువాలిటీస్ ఎట్లా జరిగినా కానీ మనకైతే ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ ప్రిపరేటరీలో ఉంది. వేరియస్ అదర్ సోర్సెస్ ఇంతకుముందు చెప్పినాను కదా, యుఎస్ నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి తీసుకురావడం. ఒకవేళ కనుక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో హర్ముజ్ జలసంధి ఓపెన్ అయితే మనకు చాలా నౌకలు రెడీగా ఉన్నాయి. అది వస్తే మళ్ళీ ఒక 20 రోజులు 25 రోజులకు సంబంధించిన డొమెస్టిక్ ప్రోడక్ట్ సరిపోనికి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం డెఫినెట్లీ కొంత కన్స్ట్రెయింట్ అయితే ఉంది. ఒక 30% వరకు, ఇప్పుడు 42% మన దగ్గర ఉంటుంది నార్మల్ ప్రొడక్షన్. హిస్టారికల్గా తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న కొత్త మెజర్స్, ఇప్పుడు ఇది ఎస్మా యాక్ట్ని ఏదైతే ఇన్వోక్ చేసి రిఫైనరీస్ని అందరినీ ప్రొడక్షన్ పెంచమని చెప్పారు. సో దానివల్ల ఇంకొక 5-6% పెరుగుతుంది గ్యాస్. సో మనం క్లోజ్ టు 50%కి సెల్ఫ్ సఫిషియన్సీలోకి వస్తాము. క్రూడ్ ఆయిల్కి సంబంధించి మనకు ఒక్కసారిగా ధరలు పెరిగినాయి. ఇంకా ఏమైనా ధరలు పెరిగే అవకాశం ఉందా? ఆ ప్రభావం పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు క్రూడ్ మనకి ఇప్పుడున్న ప్రైజెస్, క్రూడ్ $60 ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇది కనుక ఇట్లాగా రన్ అవుతే కొందరు ప్రిడిక్ట్ చేస్తున్నారు 150 వరకు కూడా పోవచ్చు క్రూడ్ అని చెప్పి. సో అట్లాంటి సినారియోలో ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. బట్ అది చాలా లేటర్ స్టేజ్లో అవుతుంది. కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే చమురు కంపెనీలకు కానీ ఎలాంటి ఆదేశాలు వచ్చాయి?
కేంద్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంటుంది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ని ప్రయోగించడానికి. సో ఎల్పిజి విషయంలో 6వ తేదీ రోజే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ని ప్రయోగించడం జరిగింది ఆల్రెడీ. ఎస్మా ప్రయోగించి ఆ గ్యాస్ను పూర్తిగా ఆపేస్తే హోటల్ రంగం అనేది దెబ్బతినే అవకాశం ఉండదా? దెబ్బతినకుండా ఉండదు. ఎందుకంటే ఈ హోటల్ ఇండస్ట్రీకి వాళ్ళ మనుగడకి మెయిన్ రిసోర్సే గ్యాస్. సో గ్యాస్కి ఆల్టర్నేటివ్ సడన్గా డెవలప్ కావాలంటే ఓవర్ నైట్ అయితే కాదు. కానీ గవర్నమెంట్ కూడా ఇంకొక అవకాశం లేదు గవర్నమెంట్కి. ఇప్పుడు ఇండస్ట్రీస్కి కానీ ఇట్లాంటి వాటికి ఆపకపోతే మనం తొందరగా డిప్లీట్ అయిపోతాం. అంటే ఒక స్టేజ్ ఏదైనా రావచ్చేమో అని గవర్నమెంట్ ముందస్తు చర్యలు తీసుకొని దీంట్లో తీసుకున్నారు. హోటల్స్ కూడా వాళ్ళు కూడా వీలైనంత వరకు ఏమైనా ఆల్టర్నేటివ్కి తొందరగా షిఫ్ట్ కావడానికి ప్రయత్నం చేసి వీలైనంత తొందరగా ఆల్టర్నేటివ్కి షిఫ్ట్ అయిపోవాలి. బ్రికెట్స్కి వెళ్తారా, లేదంటే డీజిల్కి వెళ్తారా, లేదు అదర్ ఆల్టర్నేటివ్ దేనికి వెళ్తారో చూసుకోవాలి. కానీ ఎప్పటి నుంచి పూర్తిగా హోటల్ రంగానికి ఆపేసే అవకాశం ఉంది? ఆల్రెడీ ఆపేశారండి. ఆల్రెడీ క్లియర్గా మాకు ఉత్తర్వులు వచ్చినాయి ఏంటంటే హోటల్ రంగానికి ఇవ్వకూడదు, పారిశ్రామిక అవసరాలకి ఇవ్వకూడదు గ్యాస్. మాకు ఇవ్వట్లేదు అంటే డిస్ట్రిబ్యూటర్స్కే రావట్లే. ఈ పరిస్థితుల్లో మీరు గృహ వినియోగదారులకు కావచ్చు, లేకపోతే పారిశ్రామిక వినియోగదారులకు కావచ్చు, హోటల్ రంగ వినియోగదారులకు కావచ్చు, వాళ్ళకి ఏదైనా సలహాలు ఇస్తారా? యాజ్ ఏ సిటిజన్గా యూజర్గా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. 30 రోజులు వచ్చే సిలిండర్ని 60 రోజులు వచ్చేటట్టుగా జాగ్రత్తగా వాడుకోండి. ఆల్టర్నేటివ్గా అంటే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉన్నాయి. సో ఆల్టర్నేటివ్ కుకింగ్ మెథడ్స్ని కూడా ఎంప్లాయ్ వాడుకుంటూ దీన్ని పొదుపు చేసుకుంటే మీరు దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు షార్టేజ్ ఏర్పడే ఈ సిచ్యువేషన్లో బ్లాక్ మార్కెట్ జరిగే అవకాశం ఉంది. దీన్ని నిర్వహించేదానికి మీరు ఏం చేస్తున్నారు? ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి ఆయిల్ కంపెనీస్ ముందస్తు చర్యలుగా ఏం చేసినాయి అంటే అంత సీల్ టైట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే కేవలం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే బుక్ అయ్యేటట్టుగా సాఫ్ట్వేర్ని ఫిక్స్ చేశారు. ఇంకా మీకు బుకింగ్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ సిలిండర్ డెలివరీ అయినప్పుడు మీరు ఓటీపీ ఇస్తేనే మీకు సిలిండర్ డెలివరీ అవుతుంది. సెకండ్ థింగ్ ఏం చేసినారంటే ఇప్పుడు ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే బుకింగ్ అయ్యేటట్టు కూడా వ్యవస్థని ఏర్పాటు చేశారు. చాలా హోటల్ అసోసియేషన్స్ వీళ్ళు గవర్నమెంట్కి ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేసుకున్నారు. అండ్ అదర్ ఇండస్ట్రీస్, క్రిటికల్ ఇండస్ట్రీస్ లైక్ ఇప్పుడు ఫార్మా కావచ్చు, కొన్ని క్రిటికల్ ఇండస్ట్రీస్ అట్లాంటి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక 3 ఆయిల్ కంపెనీకి సంబంధించిన 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళకు విధి విధానాలు ఏంటంటే డొమెస్టిక్ కాకుండా అదర్ యూసేజ్కి ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఏది క్రిటికల్, దాన్ని ఎలా గ్రౌండ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద వాళ్ళని స్టడీ చేయమని చెప్పి ఇప్పుడున్న సేఫ్ గార్డ్స్ ఏంటి, సిస్టమిక్ సేఫ్ గార్డ్స్ ఏం తీసుకురావాలి, అండ్ గ్రౌండ్లో ఏం చేస్తే దాన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతాము అనే దాని మీద వాళ్ళు సజెషన్స్ కోసం అని చెప్పి ఇది యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా తలెత్తిన ఎల్పిజి కొరత కావచ్చు, లేక ఇంధన కొరత కావచ్చు, వీటన్నిటినీ అధిగమించేదానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగంలో దిగింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆ చర్యలు సఫలీకృతమవుతాయని ఆశిస్తున్నాం. కెమెరామెన్ దేవేందర్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.